సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటున్నాడు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటున్నాం. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు, వరద కాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరద కాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి, నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటానే. మనం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొర్లినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి వరకు వరదకాలం దాన్ని నిమ్మని రాస్తున్నాడు. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలంలో మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలంలో సజీవంగా దాన్ని కన్న ముందు నిలబెట్టే ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి. దయచేసి ఆలోచన ఏంటని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఎంత 30 మాసాలు గడిపాడే కాళేశ్వరం కూడేశ్వరం చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది, ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత ఇది తుమ్మిడి కట్టేటువంటి ఒక సమర్థత నీకు లేదు. అది ఎట్లా మిగిలింది ఒకే ఒకటి, మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయే జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తాను చెప్పండి. ఈ సోయి ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాలకెళ్ళి ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో మన తెలంగాణకు వర ప్రధాని అయినట్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతుందో నిలబెట్టి చేయాల్సిన బాధ్యతపై లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పంటారు. మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం అంతా జల కళలాడాలని చెప్పంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మరి మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు పొందడం. రోజు చూస్తే పేపర్లో కూడా కనబడుతుందా, ఇక్కడ మీరు వరి సాగు చేయొద్దు. సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటాం చెప్పు, ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు, మన విత్తనం బదాలు దొరకాల ఏం పెట్టాలని చెప్పాను ఆయన అంటున్నాను. నేను కనీసం సంవత్సరానికి 50 రూపాయలు గిట్టుబాటు కావాలి. నేను ఒక రైతునే చెప్పి అంటున్నాను. నేను ఒక రైతు నేను అంటున్నా. వీళ్ళు పెసలు పెడితే 4 క్వింటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం కోతలు పెడితే ఏదైతుందో ప్రతి గ్రామంలో కోతలు పెడితే వచ్చింది. నేను నిజంగా పంట మార్పిడి కావాలంటే కోతుల పునరుత్పత్తి ఏదైతుందో నిలుపుదల చేయాలి. ముందుగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయాలి. కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయగలిగితే అప్పుడేదైతుందో ఆర్తడి పంటలు మొక్కజొన్నే కానీ జొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే ఏమైనా పండించుకోగలుగుతారని చెప్పంటాం. ఆ విధమైన ఆలోచన లేకుండా నువ్వు పంట మార్పిడి కావాలి, నువ్వు సన్నరకం తప్ప వేరే విత్తనం పెట్టద్దు. మరి సన్నరకం పెట్టాలంటే నాకు కూడా పెట్టాలన్నది. సన్నరకంకి ఏదైతే చీడపుడు తల్లి అవకాశం ఉంటుంది. 20 క్వింటల కంటే ఎక్కువ రావు. దొడ్డు రకం పెడితే 25 క్వింటలు 30 క్వింటల దాకా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుంటా. అసలు రైతు ఏం సాగు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి కదా. నేను వ్యవసాయ ప్రణాళిక లేదు, నీటికి సంబంధించి ప్రణాళిక లేదు, విద్యకు సంబంధించిన ప్రణాళిక లేదు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేసి ఎంత నిరుపేద వర్గమైనా కానీ ఉచితంగా విద్యాబోధన పొందేటట్టు ఏదైతుందో వీళ్ళు చదువుకుడు మాత్రమే విద్యార్థుల బాధ్యత. చదువు తోడ్పడం ఏదైతుందో వీళ్ళు తల్లిదండ్రులు పోషించే బాధ్యత ప్రభుత్వం నిర్వహించిందని చెప్పండి. ఇవాళ ఏమంటుండో మీరు ముందు ఫీజు కట్టుకోండి, తర్వాత మీకు ఫీజు ఇస్తా అని చెప్పి మీకు ఇక తెలుస్తుందో తెలుస్తలేదు, మీకు ఇంకెవరో తెలియదు ఈ సంగతి. రేపు అడ్మిషన్లు మరి ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుంది. కళాశాలల్లో ఏదైతున్నదో అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుందని చెప్పి అంటున్నా. ఇంతవరకు ఏదైతే మన జేబులో రూపాయి పెట్టకుండా మన కళాశాలలో చేరిక జరిగింది. ఇప్పుడు ఇదేం జరగబోతుంది,
కళాశాలల్లో ఎవరో విద్యార్థులు చేరిక జరగాలి అని చెప్పంటే మనం ఫీజులో భారం మొయ్యాలి. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ చత్తోడి వానికి ఎరికిగాలి అని ఎవరు నమ్మాలనే? కేసీఆర్ గారు ఏదైతుందో మనం జైలు దగ్గర పైసలు చదివించిన ఒక ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పండి. మళ్ళీ ఏదైతే అటుడుగా దినం రావాలి, మళ్ళీ ఫీజు రిమెంట్మెంట్ పథకము ఉచిత విద్యాబోధన సదుపాయం కలగాలని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే మనకి ఏకైక మార్గం చెప్పి మనం చేసుకోని చెప్పండి. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చిపోయిండే అందరూ ఆశలు పడ్డారు. మీరు ఏం చెప్తుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి 60,000 కాదు 17,000 కూడా వెళ్ళే చెప్పండి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, రెండో సంవత్సరం 1 లక్ష అన్నాడు, 3 లక్షలు చేయాలంటే ఇచ్చిన ఏంటంటే 17,000 చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు విద్యార్థులు వీళ్ళ వంచనకు గురి చేయబడ్డారు, నిరుద్యోగ యువత వంచనకు గురి చేయబడ్డారు, ఆడబిడ్డలు వంచనకు గురి చేయబడ్డారు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సీ లేదు, డిఏ లేదు, వాళ్ళు వంచనకు గురి చేయబడ్డారు, ఆర్టీసీ కార్మికులు వంచనకు గురి చేయబడ్డారు. అంటే ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మోసానికి గురి కాబడే యొక్క వర్గం ఉంది ఏదైనా అని చెప్పంటే చెప్పలేమని చెప్పండి. అటువంటి పరిస్థితి ఆఖరి కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు, కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డితో ఏదైతుందో కాంగ్రెస్ కూడా మోసపోతుండ్రు. అది ఎప్పుడు కాంగ్రెస్ నట్టేట ముంచి పోతున్నా కూడా తెలియదు. ఆ సంగతి కూడా చెప్పంటున్నాను. ఆ పరిస్థితి కూడా వస్తుంది, ఆ పరిస్థితి కూడా వస్తుంది చెప్పంటున్నాను. దయచేసి ఏదైనా వాడు ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు, కానీ మనకేదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలి. మనకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాబడాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. స్థానికంగా చొప్పదండి నియోజకవర్గం ఇక్కడ ఏదైతుందో తిరిగి మనం ఏదైతే కోల్పోయామో దాన్ని సాధించుకునే దిశగా చెప్పంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఏదైతుందో రవిశంకర్ గారి యొక్క నాయకత్వం లోపల అందరం కూడా సమస్య కృషి చేయాలని చెప్పంటున్నాం. అందరం కూడా సమస్య కృషి చేయాలి. దాని మిత్రుడు రమణ గారు ఈ ప్రాంతంలో గతంలో ప్రాతినిధ్యం వహించిండ్రు, నేను కూడా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన. నేను తప్పకుండా మా వంతు కృషి చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో 13 బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థులు గెలుచుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, దాని ముందు ఏదైతుందో భూపతి రెడ్డి గారు పేర్కొన్నట్టు వారు చక్కగా వివరించారు సభ్యత్వ నమోదు సంబంధించి కానీ ఎస్ఐఆర్ గురించి కానీ. దానిపై ఏదైతుందో మన యాప్ రూపొంది వచ్చినప్పుడు ఇంకో వారం 10 రోజుల లోపల యాప్ మనకు ఏదైతుందో అన్ని చేయబడతాయి. ఆ యాప్ వచ్చిన తర్వాత మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని మన శిక్షకులు కూడా వస్తారు, మనకి ఇవాళ ఏదైతుందో ఈ ఆన్లైన్ సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయటం అనేది మనకు నేర్పించడానికి శిక్షకులు కూడా వస్తారని చెప్పంటారు. దానికి సంసిద్ధులం కావాలని చెప్పని నేను పేర్కొంటూ, ఏదైనా మరి రవిశంకర్ గారు ఏదైతుందో మరి ఇంత